హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో, ఈ వ్లాగ్ ఏంటంటే నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అన్నట్టు. సో, మార్నింగ్ అంతా బిజీగానే ఉంటానండి. చాలా అంటే చాలా. ఎందుకంటే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తారు కదా! సో, తనకి ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి. ఇంకా టిఫిన్ కూడా ప్రిపేర్ చేయాలి. ఇంకా తనేమో రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా పిల్లలను చూడడం మార్నింగ్ టైంలో. ఇంకా నేను వాళ్ళని చూసుకుంటూ కిచెన్లోకి వెళ్ళి ఇక టిఫిన్ అండ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నా ఛానల్ వచ్చేసరికి 1K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయానండి. సో, నన్ను ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. అసలు నేను 500 సబ్స్క్రైబర్స్ క్రాస్ అవుతానో లేదని చాలా భయపడిపోయేదాన్ని. బట్ ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యానంటే అంతా మీ సపోర్ట్ వల్లనండి. ఇంకా సపోర్ట్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మార్నింగ్ లేవగానే ఇలా కిచెన్లోకి వెళ్ళి టిఫిన్ అయితే చేస్తాను. సో, ఎక్కువగా టిఫిన్ చేయడానికి ఏం టిఫిన్ చేయడానికి ప్రిపేర్ చేస్తానంటే నేను ఎక్కువ ఇడ్లీనే ఇష్టపడతానండి. ఎందుకంటే మామూలుగా స్టవ్ మీద పెట్టి ఇంకా మిగతా ఏదైనా పని చేసుకోవచ్చు. కానీ ఇంకా దోశ కానీ పొంగనాలు కానీ పూరి కానీ చేయాలంటే కంటిన్యూగా స్టవ్ దగ్గరనే నిలబడాలి. అంతేకాకుండా ఇడ్లీ టిఫిన్ పెట్టాలంటే ఒక 20 మెంబర్స్కైనా ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే ఒక 2 రౌండ్స్ పెట్టినా 10 మెంబర్స్కి అలా సరిపోతుంది. కానీ దోశ కానీ పూరి కానీ అలా కాదు కదా! అలా నిల్చొని స్టవ్ దగ్గరనే చేస్తూ ఉండాలి. సో, నేనైతే అందుకని ఈజీగా అయిపోతుందని టిఫిన్లో ఇడ్లీ చేయడానికైతే ఇష్టపడతాను. సో, ఒక పక్క ఇలా ఇడ్లీ పెట్టేసి కర్రీ ఏంటంటే గోకరకాయ ప్రిపేర్ చేస్తున్నాను. సో, గోకరకాయ కానీ ఇంకా కాకరకాయ, దొండకాయ, బెండకాయ మా ఇంట్లో ఎక్కువ సేల్ అవ్వవంటే తినరు అన్నట్టు. ఇంకా మా మరిది కానీ మా హస్బెండ్ కానీ ఆ కర్రీస్ వండిన రోజు తక్కువ తింటారు. వీక్లో 3 టైమ్స్ మా ఇంట్లో నాన్ వెజే ఉంటుందండి. ఇంకా కూరగాయలు కంటిన్యూగా ఒక 3 డేస్ తిన్నారంటే ఇంకా 3వ రోజు ముఖం కొట్టేస్తారు. ఇంకా ఆ రోజు చికెనో మటనో ఎగ్గో లేకుంటే ఏదో ఒకటి నాన్ వెజ్ అయితే చేస్తాం. సో, ఇంకా చాలామంది గోకరకాయ ఫస్ట్ ఉడకబెట్టిన తర్వాత చేస్తారు కదా! బట్ నేనైతే అలా చేయనండి. ఎందుకంటే డైరెక్ట్ ఆయిల్నే వేస్తారు. ఎందుకో నాకు అలా నచ్చదు. అందులో ఒకటి నేను గోకరకాయలు బాగా లేతవి తీసుకుంటాను. ముదిరిపోయినాయి ఎంత బాగా కర్రీ చేసినా అస్సలు బాగుండవు. సో, ఫస్ట్ మనం ఏ కర్రీ బాగా రావాలన్నా ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలండి. సో, అవి పచ్చిగా ఉన్నప్పుడే మనం పోపు దినుసులు, అల్లము ఇవన్నీ వేసినా కూడా అస్సలు టేస్ట్ ఉండదు. సో, ఫస్ట్ నేనైతే ఆయిల్లో బాగా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాతనే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకొని తర్వాత గోకరకాయ వేసుకుంటాను. సో, తొందరగా ఉడికిపోయినాయి గోకరకాయలు కూడా, ఎందుకంటే చాలా లేతగా ఉన్నాయి కాబట్టి. గోకరకాయ ఇంకా బాగా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత 2 టమాటాలు కట్ చేసి వేసుకున్నాను. సో, అవి తొందరగా ఉడికిపోవాలంటే టమాటాల పైన ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటాను. ఎప్పుడైనా సరే సాల్ట్ వేయడం వల్ల టమాటాలు తొందరగా ఉడికిపోతాయి. సో, టమాటా కూడా మెత్తగా ఉడికిపోయిన తర్వాత మీ కారం తగ్గట్టు కారం వేసుకోండి. సో, ఇంకా నేను దాంట్లో ఎక్కువ వాటర్ వేసుకోలేదండి. మామూలుగా చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దాన్ని వేసుకున్నాను. ఎందుకంటే ఇంకా బాక్స్లోకి ఉండాలి కాబట్టి కొంచెం గ్రేవీనే ఉండాలి. సో, ఇంకా మాకు ఏదైనా నేను 1/2 kg తీసుకొస్తాను. ఇంకా ఈ కర్రీ ఏంటంటే 1/4 కిలోనే తీసుకొచ్చాను. ఎందుకంటే ఎక్కువ తినరు కదా అని 1/4 కిలో తీసుకొచ్చాను. ఇంకా మామూలుగా ఏవైనా వెజిటేబుల్స్ 1/2 kg తీసుకుంటాను. ఎందుకంటే మేము 3 మెంబర్స్, ఇంకా పిల్లలకి సపరేట్ చేస్తాను. మార్నింగ్ 1/2 kg అంటే ఇంకా మాకు నైట్ కూడా సరిపోతుంది. ఇంకొకసారి ఏమో సరిపోదు. ఇంకా ఆ రోజు 1/4 కిలో వండాను కదా, ఇంకా మార్నింగ్ మా హస్బెండ్కి బాక్స్ పెట్టినా ఇంకా నేను తింటేనే ఇంకా అయిపోయింది అన్నట్టు. ఇంకా మళ్ళీ ఈవినింగ్ టైంలో వేరే కర్రీ ప్రిపేర్ చేశాను. సో, ఇంకా ఇలా ఒక పక్క రైస్ ప్రిపేర్ చేస్తూనే పక్కన రైస్ కూడా పెట్టాను. చూస్తాను కదా, కెమెరా కొంచెం కనబడట్లేదు, ఎందుకో తెలియదు. నా కిచెన్ అంత నచ్చదు నాకు. ఎందుకంటే నేను ఎక్కువ కిచెన్లో ఉంటాను కానీ ఏంటంటే సెల్ఫ్ అనేవి లోపలికి ఇట్లా గూటిలాగా ఉండడం వల్ల ఎంత మంచిగా జరుపుకున్న కిచెన్ నచ్చదు. అందులో ఒకటి ఈ స్టవ్ పెట్టుకున్న కాడికే ప్లేస్ ఉంటుంది అన్నట్టు. ఇంకా పక్కన నేను ట్రైపాడ్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. ఎలానో కొంచెం అడ్జస్ట్ చేసుకున్నా. ఇంకా నేను కనబడడానికి అంత పాసిబుల్ అవ్వట్లేదు. ఏదో ఇంకా కెమెరా ఎక్కడికైతే కనబడుతుందో అక్కడ వరకే పెట్టాను. ఇంకా పల్లి చట్నీ మీరు ఎలా చేస్తారో, నేనైతే పచ్చిమిర్చి అలాగే కొబ్బరి ఉంటే కొబ్బరి వేస్తాను. ఇంకా దీంట్లోకి పుట్నాలు కానీ అవి ఏమి వేయను. నార్మల్గా ఎక్కువ పల్లీలతోనే చేస్తాను. ఎందుకంటే ఇడ్లీలోకి ఇది బెస్ట్ చట్నీ అంటే పల్లి చట్నీనే. సో, చట్నీ కూడా బాగా టేస్ట్గా ఉండాలంటే లో ఫ్లేమ్లో పెట్టి పల్లీలు అనేవి బాగా ఫ్రై చేసుకోవాలండి. సో, పల్లీలు హై ఫ్లేమ్లో పెట్టినా కూడా అంత టేస్ట్గా ఉంటుంది చట్నీ. ఇంకా ఫాస్ట్గా చట్నీ చేస్తుంటే నాకు పక్కన రైస్ పెట్టాను కదండి, ఇంక దాని పక్కన ఏదో పడ్డది అనేసి తూర్చడం వల్ల ఏంది చేయి కాలిపోయింది. ఇలా పొద్దున్నట్టు ఎన్నిసార్లు చేయి కాల్చుకున్నారో నాకే తెలియదు. ఎందుకంటే హడావిడి చేశారు మా హస్బెండ్. సో, నేను ఇంత కష్టపడి చేసి బాక్స్ వందదా తీసుకెళ్ళడా ఏమో అని టెన్షన్ పడుకుంటూ స్పీడ్గా చేస్తూనే ఉంటాను. చేతులు కాల్చుకుంటూనే ఉన్నట్టు. ఇంకా అందులో ఒకటి పిల్లలు ఏడుస్తూ ఉంటారు మధ్యలో, వాళ్ళని చూసుకుంటూ చేసుకోవాలి. ఇంకా వాళ్ళని ఎవరైనా పట్టుకుంటూ ఉంటే సో చూసుకోవడానికి ఉన్నారు కదా అనేసి నేను ఇంట్రెస్ట్ పెట్టి
బట్టి కిచెన్లోనే మంచిగా చేసుకుంటాను. కానీ ఇంకా వాళ్ళు ఏడుస్తూ ఉంటే నాకు ఇక్కడ టెన్షన్ అవుతుంది, అక్కడ టెన్షన్ అవుతుంది. అక్కడ వాళ్ళని చూసుకోవాలి, ఇక్కడ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఇంకా కోపంతో తనకి బాక్స్ కూడా పెట్టను. ఎందుకంటే కొంచెం లేట్ అయినా కూడా నాకు వద్దు బాక్స్, నేను వెళ్తున్నా, నాకు టైం అవుతుంది అని అంటాను. నేను అప్పటికీ అంత హడావిడిగా లేచి పిల్లల్ని చూసుకుంటూ వంట చేసినా కూడా ఒక్కొక్కసారి లేట్ అవుతూ ఉంటుంది. సో ఇంకా తీసుకెళ్ళను అని చెప్పేసరికి బాధ అనిపిస్తుంది. నేను ఎంత చేసినా కూడా తీసుకెళ్ళను అని అంటాడు అనేసి నేను కూడా పెట్టాను. ఆ రోజు కూడా అలానే జరిగింది. చట్నీ చేయాలి, నేను ఒక పక్క పాపను ఎత్తుకొని చేసుకుంటూనే ఉన్నాను. అయినా కూడా టైం అవుతుంది అనేసరికి స్పీడ్గా చేస్తూ నా చేయి అయితే కాల్చుకున్నానండి. ఇంకా పల్లి చట్నీ మిక్సీ పట్టేసి మళ్ళీ ఎక్కడ బాధపడుతున్నానండి, కొంచెం లేట్ అయినా కూడా తినేసి వెళ్ళిపోయాడు అన్నట్టు ఆ రోజు. ఎందుకంటే ఇంత ముందుకు 2-3 టైమ్స్ అలా టైం అవుతుందని అంటే నేను ఇంకా వెళ్ళిపోమని చెప్పిన, ఇక బాక్స్ కూడా పంపించలేదు. ఇంకా మళ్ళీ అలానే వచ్చేస్తుంది అనుకున్నాడో ఏమో. ఇంకా కొంచెం ఒక 10 మినిట్స్ అలా లేట్ అయినా ఇంకా టిఫిన్ తినైతే వెళ్ళిపోయాడు. చూస్తున్నారు కదా, నేనైతే 3 ఇడ్లీ పెట్టాను తనకే. అందులో 2 తిని 1 వదిలేసి వెళ్ళిపోయాడు. సరిగా తిన్నాడు ఇడ్లీ. దోశలు అయితే ప్లెయిన్ దోశలు అస్సలు తినడు. అందులో ఒకటి ఎగ్ దోశ వేస్తేనే తింటాడు. ఇంకా మా హస్బెండ్కి టిఫిన్ పెట్టిన తర్వాత ఇంకా మాకు అన్నయ్య కూడా పెట్టమని ఏడుస్తున్నాడు. వానికి ఒక 5 మినిట్స్ అయినాక పెడదాం అనుకున్నాను నేను. ఎందుకంటే ఇడ్లీ ఒక 5 మినిట్స్ అయిపోయిన తర్వాత అందులో వదిలేస్తే తర్వాత స్పూన్కి అంటుకోకుండా నీట్గా వస్తాయి. కానీ వేడి మిన్నె తీయడం వల్ల ఏంటంటే సగం గిన్నెకి అతుకపోతాయి. సో ఇంకా వాడు అలా ఏడుస్తుంటే ఏం చేద్దాం అనేసి అలానే పెట్టించాను. ఇంకా వాళ్ళు తింటూ ఉంటే బాక్స్ కూడా పెట్టేశాను. చూస్తున్నాను కదా, 2 బాక్స్ల రైస్ పెడతాను, చిన్నగా ఉంటే ఒక బాక్స్లో కర్రీ పెడతాను. ఇంకా తను టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా తనకు బాక్స్ పెట్టేశాను. ఇంకా తనకి 2 బాక్సుల్లో అన్నం పెడతాను. ఇంకా 2 చిన్నగా ఉంటాయి బాక్సులు, అంత పెద్దగా ఏమి ఉండవు. ఇంకా 2 బాక్సులలో అన్నం, ఇంకొక బాక్స్లో కర్రీ పెడతాను. సో ఇంకా తను వెళ్ళే టైంకి 10:30 అలా అవుతుంది. సో 10:30కి తను వెళ్తే ఇంకా పిల్లలిద్దరికి తినబెట్టిన తర్వాత నేను తినేసరికి 12 అవుతుంది. ఒక్కొక్కసారి టిఫిన్ ఏం చేయను, నేను డైరెక్ట్గా లంచ్ చేస్తాను. ఇంకా మా హస్బెండ్ వెళ్ళేటప్పుడు చూస్తున్నారు కదా, మా కన్నయ్య డైలీ మా హస్బెండ్కి బాక్స్ ఇచ్చి కిస్ ఇచ్చి బాయ్ అని చెప్పి పంపిస్తాడు. సో మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాడు ఎంత బిజీగా ఉన్నా ఏం చేస్తున్నా సరే ఇలా వాళ్ళ డాడీకి బాయ్ చెప్పి కిస్ అని మాత్రం అస్సలు మర్చిపోడు. వాళ్ళ డాడీ కూడా వాడిని బయటికి పిలవని మాత్రం అస్సలు మర్చిపోడు. వాడిని పిలుస్తున్నారని మా అమ్మ తల్లి కూడా ఏడ్చుకుంటూ పోతుంది. ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు తిన్నాక నేను తిన్నాక ఈ గిన్నెలన్నీ కడిగేసాను. కడిగిన తర్వాత ఇంకా మా అమ్మగారికి మధ్యాహ్నం పప్పు అలా ప్రిపేర్ చేశానండి. సో ఇంకా అంత ప్రాసెస్ చూపించలేను కదా, ఇంకా తను పడుకున్నప్పుడే ఫాస్ట్గా చేసుకోవాలనేసి తనకి ఇంకా మార్నింగ్ టైంలో ఎక్కువ తినలేదు ఇడ్లీ, ఒక ఇడ్లీ మాత్రమే తిన్నది. ఇంకా తనకి ఏం సరిపోతుంది చెప్పండి, అదొకటని తొందరగా కొంచెం ఎర్లీగా పప్పు ప్రిపేర్ చేశాను. ఇంకా ఈ దోశపిండికి ఇడ్లీ ఆ రోజు 2 రోజులు తిన్నారు. తర్వాత ఇంకా 3వ రోజు వాళ్ళకి తినలేరు అనేసి మాకు అన్నయ్యకి ఎక్కువ దోశలు అంటే ఇష్టము. అందుకని ఇంకా 2 డేస్కి ఒకసారి దోశపిండే ప్రిపేర్ చేశాను నేను. మీరు ఎలా చేస్తారు దోశపిండి? నేనైతే ఇందులో మినపప్పుతో పాటు శనగపప్పు, కొంచెం ఆవాలు, అది మెంతులు ఉంటాయి కదా, సో మెంతులు కూడా వేస్తాను. సో ఒక్కొక్కసారి ఈ శనగపప్పు బదులు సగ్గు బియ్యం అన్న వేస్తాను, లేదా ఓట్స్ కూడా వేస్తాను. సో ఇంకా అలా రోజుకి ఒక రకంగా వేసి చేస్తాను, ఎప్పుడు ఒకలాగా కాకుండా. ఇది వచ్చేసరికి లాస్ట్ వీక్ నేను బయటికి వెళ్ళాను కదా, సో గ్రాసరీ సామాన్కి మాకు మంత్లీ వచ్చేసరికి 800 అలా సేవ్ అవుతుందండి. ఇంత ముందుకు నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి డ్యూటీ చేసినప్పుడు ఇద్దరం ఒకే దగ్గర చేసేవాళ్ళం. ఇద్దరం ఒక దగ్గర చూసినప్పుడు నాకు 400, తనకు 400, ఇద్దరికి కలిపి 800 అలా వచ్చేది. కానీ ఇప్పుడు మా హస్బెండ్ ఒక్కరికే 800 అలా వస్తున్నవి. సో మాకు మంత్లీ 800 అయితే సేవ్ అవుతుంది. మాకు మంత్లీ వచ్చేసరికి 6-7,000 అలా గ్రాసరీ సామాన్కి అయిపోతుందండి, వీక్లో మామూలుగా వెజిటేబుల్స్ కాకుండానే. సో మాకైతే మంత్లీ ఒక 800 అయితే సేవ్ అవుతుంది. మీకు మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పిల్లలిద్దరిని తీసుకొని వెళ్ళాను, ఎందుకంటే మా హస్బెండ్ సగం తీసుకొస్తారు, సగం తీసుకురారని. సో వచ్చేటప్పుడు కొంచెం కష్టం అనిపించిందండి, ఎందుకంటే ముందర క్యారీ బ్యాగ్ ఉన్నది, అలాగే కన్నయ్య కూర్చున్నాడు కదా. సో మీరు కూడా ఇలానే ఇబ్బంది పడతారా గ్రాసరీ సామాన్కి వెళ్ళినప్పుడు అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోండి. అలాగే సబ్స్క్రైబ్